నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అమ్మా, 2 జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటారా, లేక ఎలాగైనా వారి వివాహం జరగాలని అబద్ధం చెప్పమంటారా? అదేంటి పంతులు గారు, వాళ్ళకి మంచి జరగాలనే కదా మిమ్మల్ని జాతకాలు చూడమన్నావు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. యథార్థం చెప్తే తట్టుకునే శక్తి మీకుందా? శాపం గురించి ఏమైనా చెప్పబోతున్నాడా? ఏంటలా అంటున్నారు? ఏదైనా మిలుకుందా? ఈ పెళ్లి జరగదని చెప్తాడా ఏంటి? తట్టుకోవాల్సింది నేను కాదు పంతులు గారు, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. ఏమైనా కానీ తాత్కాలికంగా ఆనందపడే అబద్ధం కంటే శాశ్వతమైన పరిష్కారం చూపే నిజమే మంచిది. అదే చెప్పండి. అమ్మాయి జాతకం దివ్యంగా ఉందమ్మా, కానీ అబ్బాయి జాతకంలోనే మరణం రాసి ఉంది. ఏమంటున్నారు పంతులు గారు? జాతకంలో చావులు కూడా రాసిపెట్టుంటాయా? ఉంటాయమ్మా. అది ఆ జాతకుడి దోషం కావచ్చు, లేక వారి కుటుంబీకుల తప్పిదాలు కావచ్చు, లేదా ఆ వంశీకుల శాపాలు కావచ్చు. అన్నీ పరిగణలోకి వస్తాయి. ఈ చావుల గురించి అంతా ఎందుకు? ముందు పెళ్లి జరుగుతుందో లేదో చెప్పండి. నేను ముందే చెప్పానమ్మా, ఎలాగైనా వారి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారా? అలా బలవంతంగా వారి పెళ్లి చేయాలని చూస్తే ఒక మరణం తద్ది. పెను విషాదం ఖాయం, కష్టాలు ప్రారంభం. ఈ పెళ్లి జరిగితే చనిపోయేది ఎవరో కాదు, ఎవరో చెప్పండి పంతులు గారు. ఎవరో కాదమ్మా, మీరే. ఇదేం ట్విస్ట్?
వాట్? ఈ పెళ్లి జరిగితే చనిపోయేది మీరేనమ్మా. వరుడి జాతకంలో మీ చావే రాసిపెట్టుంది. పెళ్లి జరిగిన మరుక్షణం మీరు మృత్యువాత పట్టం తథ్యం. ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, కోట్లలో బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర ఎంతో మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళెవరి వల్ల డిస్టర్బ్ కానీ నా లైఫ్ నా కాబోయే అల్లుడి వల్ల ఎండ్ అవుతుందంటే నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా తన జాతకంలో ఇదే ఉందమ్మా. అందుకే మీరు తలపెట్టిన కార్యాలన్నీ తన వల్ల పాడవుతున్నాయి. క్షమించండి పంతులు గారు, నా అల్లుడు అలాంటివి నమ్మడు, నేను కూడా బిలీవ్ చేయను. మరి భూమి పూజ ఎందుకు చేయించారు? దోష నివారణ పూజ ఎందుకు చేయించారు? అవి కేవలం మా నిత్య సంతృప్తి కోసం చేశాం. నాకు నా కూతురు ముఖ్యం. తను జైని ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఒకవేళ మీరన్న ప్రకారం పెళ్లి జరగగానే నాకు చావు వస్తే నా కూతురి కోసం ఆనందంగా చచ్చిపోతాను. తన ఇష్టం కంటే నాకు నా ప్రాణమే ఎక్కువ కాదు. తనే నా ప్రాణం. కూతురు కోసం మీరు ప్రాణత్యాగం చేస్తారా? తప్పే ఉంది పంతులు గారు. పిల్లల కోరికలు ఆశలు తీర్చడమే కదా తల్లిదండ్రుల బాధ్యత. నిత్య చిన్నప్పటి నుంచి తనేవడిగినా ఇచ్చాను. ఇప్పుడు తన పెళ్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. దట్స్ ఆల్. మరొక్కసారి పునరాలోచించుకోండి అమ్మా. ప్రాణం పోతే తిరిగి రాదు. నా కూతురికి తను కోరుకున్న వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ప్రాణం పోయినా తప్పను. నిత్య, యు డోంట్ వరీ. గుడ్ ఈవినింగ్ చీరాల. హాయ్, హలో, ఎలా ఉన్నారు?
చీరాల అనగానే టప్పున గుర్తొచ్చేవి ఒక 2-3 పేర్లు చెప్పండి. ఓకే, yes. కాటన్ బిజినెస్, జీడిపప్పు అండ్ సముద్రం. వీటితో పాటు మన చీరాలను ఫేమస్ చేసిన వ్యక్తి ఈ రోజు మన ముందున్నారు. వారు ఇంకెవరు కాదు, మిసెస్ స్వరూప శ్రీనివాస్. వారు మన చీరాల ఆడపడుచు. ఇక్కడే పుట్టి పెరిగి హైదరాబాద్ లో ఎంతో పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. బిజినెస్ లో నంబర్ 1 గా ఎదిగి బిజినెస్ ఉమెన్ మరో ముఖ్యమైన విషయాన్ని ఈ వేదికపై వారు అనౌన్స్ చేయబోతున్నారు. విమెన్ని కాదు, ఐరన్ లేడీని అంతకంటే కాదు, జస్ట్ స్వరూప శ్రీనివాస్ని, మన ఊరి ఆడ అయినా సరే తన కోసమే. విన్నావుగా నిత్య, నీ అమ్మ నీ కోసం ప్రాణాలను ఇస్తుంది. అలాంటి అమ్మ దొరకడం నీ అదృష్టం. నీతో మోసం చేయి. ఇన్నవస్థలు పెద్దోళ్ళ ఫంక్షన్కి లేని వాళ్ళు వెళ్తే అసలు రానివ్వరు. కాబట్టి ఇలాగే వెళ్ళాలి, అర్థమైందా? మనం మనలాగే ఉండాలి. ఆలోచిస్తుంటే ఇది తప్పనిపిస్తుంది బాబాయ్. ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ చనిపోతుంది. ఆపరేషన్ డబ్బు కోసం మనం ఇక్కడికి వచ్చాం. అది తప్ప ఇంకోటి ఆలోచించుకో. పద. ఆవిడ దగ్గరికి మామూలుగా వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేషంలో వెళ్ళమంటున్నావు. చాలా కంగారుగా ఉంది బాబాయ్. ఆ కంగారే వద్దు, ధైర్యంగా వెళ్ళి అడుగు. నీ పక్క నేనుంటాను కదా. వెళ్దాం, పద పద. బాబాయ్, ఈ గెటప్ లో మస్తుగా ఉందిరా పోరి, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఏయ్, మాటలు మర్యాదగా రాని. ఎందుకురా పదే పదే మా వెంట పడుతున్నారు? ఈ పోరి మాకు బాగా నచ్చిందమ్మా. ఒరే, దయచేసి మమ్మల్ని వదిలేయండిరా. మేం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. కావాలంటే నిన్ను వదిలేస్తాం, నువ్వు పారిపో. దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒరే, తన నా బిడ్డ లాంటిదిరా, ఎలా వదిలేస్తాను? ఒరే, వాళ్ళ అమ్మ ఆపదలో ఉందిరా, అర్థం చేసుకోండి.
అది మమ్మల్ని హైదరాబాద్ నుంచి చీరాలకు రప్పించింది, పోలీసులతో కొట్టించింది. పొద్దటి సంది తిండి తిప్పలు లేకుండా కుక్క లెక్క తిప్పుతుంది. వదిలే సమస్య లేదు. మీకు దండం పెడతానన్నా, నేను ఇది కావాలని చేయలేదు. మా అమ్మకు ప్రాణాంతకరమైన జబ్బు వచ్చింది. ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుంది. ఆపరేషన్ డబ్బుల కోసం ఈ చీరాలకు వచ్చాం. మీరు నన్ను ఏదో చేయబోయారని నాకు మీ పైన కోపం ఉంటే హైదరాబాద్ పోలీసులకి మిమ్మల్ని పట్టించి ఉండేదాన్ని కదా. చీరాల పోలీసులకు నిజం చెప్పి ఉండేదాన్ని కదా. మీరు మంచి వాళ్ళని ఎందుకు చెప్పానన్నా? వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయకూడదనే కదా. ఆఖరికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. వదిలేయండి అన్నా. నేను డబ్బులతో వెళ్ళకపోతే మా అమ్మ చనిపోతుంది. మా అమ్మ లేకపోతే నేను బ్రతకలేనన్నా. నీ సెంటిమెంట్ డైలాగులు కరిగిపోయేవాళ్ళం కాదు మేము. ఎలాగూ మీ అమ్మ పైకి పోతుంది కదా, నువ్వు కూడా పోదువు గాని. అక్కడ మీ అమ్మ పోయిందనుకొని ఇక్కడ మా పని చూడు. పని అయ్యాక నువ్వు ఎటు పోయినా మేము ఆపం. ఒరే, మీరు అసలు మనుషులేనా? ఒక ఆడపిల్ల బాధను అర్థం చేసుకోరా? మీరు వెళ్ళనిచ్చేదేంట్రా? మంగా నువ్వు పరిగెత్తావు. ఆగో, త్వరగా నెక్కరా, లేకుంటే సంపేస్తా. వద్దు వద్దు, మా బాబాయ్ నేను చేయకండి. రావద్దు మంగా, ముందుకు రాకో. వెళ్ళి మేడం గారిని కలు. వెళ్ళు. రాయ్, పానం మీద తీపలేదా? పొడి చేస్తా ఇయ్యాలా. వద్దు. వెళ్ళిపో మంగా. నా మాట విను. ఈ రాక్షసులు నిన్ను బతకనివ్వరు. పారిపో. నేను వెళ్తే వాళ్ళు నిన్ను పొడి చేస్తారు బాబాయ్. నన్ను పొడిచినా చంపినా నువ్వు ఆగొద్దు. వెళ్ళు. నీ కూతురు లాంటి దాన్ని నేను వదిలి ఎలా వెళ్తాను బాబాయ్? మంగా, నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ ప్రాణం పోతుంది. నీది మాత్రం ప్రాణం కదా. హైదరాబాద్ లో నాకు ఆశ్రయం ఇచ్చావు, తండ్రిలా చూసుకున్నావు. నేను పని మనిషినైతే నాకు తోడుగా ఉండటం కోసం నువ్వు పనివాడివయ్యావు. నా సమస్యల్లో పాలు పంచుకున్నావు. ఇప్పుడు నన్ను కాపాడడానికి నీ ప్రాణాలు అడ్డేస్తున్నావు. లేదు బాబాయ్, వెళ్ళలేను. ఏం జరుగుతుందో జరగని, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను ఎక్కడే ఉంటాను. రై, పొడుస్తారా ఇక? దగ్గరకు వస్తే చంపేస్తా. జాగ్రత్త. రాయ్, జాగ్రత్త. పట్టుకోరా. నా కూతురికి ఇప్పటి వరకు నేను ప్రతిదీ ది బెస్ట్ ఇస్తూ వచ్చాను. తనని పెళ్లి చేసుకోబోయేవాడు కూడా బెస్ట్ని మించిన బెస్ట్. తనని ఇంట్రడ్యూస్ చేయబోయే ముందు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తాను. నా కాబోయే అల్లుడు జై తప్ప మిగతా లను కళ్ళారా చూసింది. నిగూఢ రహస్యాలను కడుపులోనే దాచుకుంది. ఐ మీన్, పెద్దవాళ్లంటేనే ఎన్నో జ్ఞాపకాల పుట్టలు కదా. వీళ్ళు జై నాన్న పిన్ని జనార్దన్ కల్పన. జనార్దన్ గారు వ్యాపారంలో రిటైర్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. కల్పన గారు
జైని కనకపోయినా జైని కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. సవతి తల్లినని చెప్పకనే చెబుతోందా? ఇక వీళ్ళు జై మేనత్త చంద్రిక, మేనమామ ప్రసాద్, మరదలు స్వప్న. వీరికంటూ వేరే ఇల్లు లేదు. జై ఇంట్లోనే ఉంటారు.